బప్పం పేరుతో ఎస్బీఐ సైట్ లో మళ్ళీ పైరసీ భూతం మొదలైంది. ఒక సైట్ క్లోజ్ అయ్యిందని ఊపిరి పీల్చుకునే లోపే మరొక వెబ్సైట్ ప్రత్యక్షమవడంతో సినిమా ప్రొడ్యూసర్స్ భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఇమంది రవి సృష్టించిన ఐబొమ్మకు సంబంధించిన మిర్రర్ సైట్స్ అన్నింటినీ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేసేశారు. అయినా సైతం ఇటు బప్పం సైట్ లో మళ్ళీ సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఫేక్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ వెబ్సైట్ లో హెచ్డి ప్రింట్ తో పైరసీ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. రిలీజ్ అయిన మూవీలు వెబ్ సిరీస్లను పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల నష్టం చేసినటువంటి నిందితుడు ఇమంది రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనకి సంబంధించినటువంటి ఏదైతే తాను ప్రధానంగా యూజ్ చేస్తున్నటువంటి ఐబొమ్మ వెబ్సైట్నే కాకుండా దానికి రిలేటెడ్గా ఒకవేళ అది బ్లాక్ అయినా కూడా మరో వెబ్సైట్ అంటే దాన్ని మిర్రర్ వెబ్సైట్స్ అంటుంటారు, దానికి రిలేటెడ్గా దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్లను క్రియేట్ చేసినట్టు కూడా ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. ఏదైతే ఐబొమ్మ 1, ఐబొమ్మ ప్లస్, బప్పం టీవీ ఇలా అనేకంగా కూడా దానికి రిలేటెడ్గా ఏదైతే మిర్రర్ సైట్లని యూజ్ చేసి దానికి సంబంధించినటువంటి పైరసీకి పాల్పడ్డాడు. అయితే సైబర్ సెక్యూరిటీ అధికారులు ఇవన్నీ గుర్తించి తనకు సంబంధించినటువంటి అన్ని మిర్రర్ వెబ్సైట్లను అయితే బ్లాక్ చేశారు. అయితే తాజాగా గత 24 గంటల నుండి కూడా ఒక సరికొత్త వీడియో వైరల్ అవుతుంది. ఏదైతే తనకు సంబంధించినటువంటి బప్పం సైట్ అంటే ఒక మిర్రర్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ బప్పం సైట్ పేరుతో మళ్ళీ పైరసీ చూడొచ్చు, అంటే సరికొత్త రిలీజ్ అయినటువంటి మూవీలను హెచ్డి ప్రింట్తో చూడొచ్చు అని కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. సో అది ఎలా చేస్తున్నారు ఏంటి, నిజంగానే ఆ విధంగా ఆ బప్పం ఓపెన్ చేసి మనము డైరెక్ట్గా కూడా ఆ మూవీస్ చూడొచ్చా ఏంటి అనేది ఒకసారి ప్రత్యక్షంగా ప్రయత్నించి చూద్దాము. ఒకసారి ఇమంది రవికి సంబంధించినటువంటి మిర్రర్ వెబ్సైట్లో ఒకటైనటువంటి బప్పం సైట్ని అయితే మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఏదైతే సోషల్ మీడియాలో ఇప్పుడు తాజాగా మళ్ళీ వైరల్ అవుతున్న వీడియో దాని ప్రకారం ఒకసారి మనం ఓపెన్ చేసినట్టయితే బప్పమ్స్ డాట్ సైట్ ఇదిగోండి, ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూసుకుంటే కొత్త రిలీజ్ అయినటువంటి మిరాయి, అదేవిధంగా కాంత, మిత్రమండలి ఇలా కొత్త రిలీజ్ అయినటువంటి మూవీస్ అన్నీ కూడా ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్లో అయితే మనకి ప్రత్యక్షం అవుతున్నాయి. అయితే మనకి ప్రతి మూవీ కింద కూడా ఒక 2 లింక్స్ అంటే ఒకటి కాపీ లింక్, ఒకటి కాపీ ఐడి, ఈ విధంగా 2 ఇచ్చాడు. అయితే మనము ఈ మూవీకి సంబంధించినటువంటి ఐడి కాపీ చేసే ప్రయత్నం చేద్దాం. కాపీ చేసాం. ఇప్పుడు ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి ప్రముఖ బ్యాంక్ సంస్థ ఎస్బీఐ టర్మ్ ల్యాబ్స్ పేరుతో కూడా మళ్ళీ ఏదైతే ఎస్బీఐ టర్మ్స్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే తీసుకుంటున్నారో దానికి రిలేటెడ్గా ఇంకొక వెబ్సైట్ క్రియేట్ చేసి అంటే ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో ఈ మూవీస్ వచ్చే విధంగా కూడా ప్లాన్ చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలో అయితే తెలుస్తుంది. ఒకసారి అది కూడా ప్రయత్నం చేద్దాం. మనం ఏదైతే ఎస్బీఐ టర్మ్ ల్యాబ్స్ అని అయితే సెర్చ్ చేస్తే ఎస్బీఐ టర్మ్ ల్యాబ్స్ ఈ విధంగా మనకైతే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి దానికి సంబంధించిన ఏదైతే ఇన్సూరెన్స్ మనం తీసుకున్నప్పుడు దానికి ఆ ప్రికాషన్స్ ఏదైతే ఉంటాయో అంతా కూడా ఇక్కడ మనకి ప్రొజెక్ట్ చేశాడు. అంటే ఎస్బీఐ టర్మ్ తీసుకుంటే మనకి ఎలాంటి కాజెస్ ఉంటాయి, దాని ఎంత ఆ ఇన్సూరెన్స్ పీరియడ్ ఎంత, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని మొత్తంగా కూడా క్లియర్గా ఒక అఫీషియల్ ఎస్బీఐ మనము దాని వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏ విధంగా మనకి ఇంటర్ఫేస్ వస్తుందో ఆ విధంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్కడ గూగుల్ వెబ్సైట్ ఇదంతా కూడా చేశాడు. అయితే దీన్ని కొంచెం మనం కిందికి స్క్రోల్ చేసే ప్రయత్నం చేస్తే కింద దాదాపు 2 పేజీల కింద మనకి చిట్ట చివరన చిన్నగా కూడా పేస్ట్ చేయాలని ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇందాక మనం ఏదైతే బప్పం సైట్లో కాపీ చేసినటువంటి మూవీ ఐడి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఒకసారి వాళ్ళు ఇక్కడ పేస్ట్ చేస్తే మూవీ వస్తుంది అంటూ చెప్తున్నారు. ఒకసారి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసాం. అక్కడ మూవీ ఐడిని ఏదైతే మనం కాపీ చేసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేసాం. వాచ్. సో చూడండి, హెచ్డి ప్రింట్తో కొత్తగా రిలీజ్ అయినటువంటి మిరాయి మూవీ, ఓటీటీకి వచ్చిన మిరాయి మూవీని మనం ఇక్కడ ప్రత్యక్షంగా మనము బిగ్ టీవీ లైవ్ స్క్రీన్లో చూస్తున్నాం. ఒకసారి చూసుకోవచ్చు. ఇంత బహిరంగంగా ఒక ప్రముఖ బ్యాంక్ సంస్థ వెబ్సైట్లో దీనికి మూవీని పైరసీ చేసిన మూవీని ఇందులో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు ఎంత క్లియర్గా ఉందో ఒకసారి మనం చూడవచ్చు. ఇదిగోండి మిరాయి మూవీ, ఎలాంటి యాడ్స్ అదేవిధంగా వాటర్ మార్క్స్ లేకుండా కూడా మనకి ఇదైతే ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఇంకో మూవీ కూడా ఒకసారి మనము ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాము. కాంతా మూవీ ఇంకా థియేటర్లలోనే రన్ అవుతుంది. ఒకసారి కాంతా మూవీకి సంబంధించినటువంటి మూవీ ఐడిని కూడా కాపీ చేసుకున్నాం. ఒకసారి ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే వాళ్ళు ఇన్సూరెన్స్ అని చూపిస్తున్నటువంటి ఇంటర్ఫేస్ ఉందో అందులోకి వెళ్ళి ఒకసారి పేస్ట్ చేస్తే చూడండి, థియేటర్ ప్రింట్, ఒరిజినల్ థియేటర్ ప్రింట్ ఎగ్జాక్ట్గా మూవీ ఇప్పుడు
ఇంకా థియేటర్లలో రన్ అవుతుంది. కాంతా సినిమా దుల్కర్ సల్మాన్ నటించిన మూవీ ఇంకా ఓటీటీలో కూడా రాలేదు. పైరసీ భూతం ఎలా దీన్ని నాశనం చేసిందో ఒకసారి మనం క్లియర్గా చూసుకోవచ్చు. మొత్తంగా మూవీ 2 గంటల 32 నిమిషాల మూవీ మొత్తం కూడా మంచి ప్రింట్తో ఎలాంటి యాడ్స్ లేకుండా చూపిస్తున్నారు. మనకి కింద మూవీ కనిపిస్తుంది, పైరసీ మూవీ. పైన చూసుకుంటే ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ ల్యాబ్స్ రూల్స్ అని చెప్పి దానికి సంబంధించినటువంటి గైడెన్స్ ప్రికాషన్స్ అన్నీ చూపిస్తున్నారు. సో ఈ విధంగా సరికొత్తగా ఏదైతే సోషల్ మీడియాలో చెప్తున్నట్టు పైరసీకి పాల్పడుతున్నారు. అయితే ఇప్పటికే అతనికి సంబంధించినటువంటి మిర్రర్ సైట్లు అన్నీ కూడా బ్లాక్ చేసినా కూడా ఈ ఏదైతే ఇంకా కొన్ని ఉన్నాయి, మూవీ రూల్స్ అనే కానీ మూవీస్ వ్యాప్ అని ఇలా అనేకంగా పైరసీ మూవీస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఈ బప్పం సైట్ ఏదైతే మనకు ఇమంది రవికి సంబంధించినటువంటి బప్పం సైట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు, దాన్ని కూడా బ్లాక్ చేశారు. అయితే ఇప్పుడు సరికొత్తగా మళ్ళీ టెక్నాలజీ క్రియేట్ చేసి ఒక ఫేక్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేశారు. అయితే ఎస్బీఐ పేరుతో ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో ఈ మూవీని దాస్తున్నారు. అయితే నార్మల్గా మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదైతే 2 మనకు చూపించారు కదా, ఒకటి కాపీ ఐడి, ఒకటి కాపీ లింక్. మామూలుగా ఎవరైనా మూవీ డౌన్లోడ్ చేసుకోవడానికి కాపీ లింక్ చేస్తారు, అంటే లింక్ని కాపీ చేస్తారు. లింక్ని కాపీ చేసి ఒకసారి పేస్ట్ చేస్తే ఎస్ డైరెక్ట్గా ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ అని కనుక కనిపిస్తుంది. సో ఎవరికి అనుమానం రాదు, అటు సైబర్ సెక్యూరిటీ అధికారులకే కానీ పోలీసులకు ఎవరికి అనుమానం రాకుండా చాలా చాకచక్యంగా చాలా తెలివిగా కూడా ఈ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేశారు. ఓన్లీ ఒకసారి దీనికి అలవాటు పడిన వాళ్ళు మాత్రమే దీనికి లింక్ను కాపీ చేయకుండా ఐడిని కాపీ చేసి ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్లో వెళ్ళి పేస్ట్ చేస్తే మూవీ వస్తుందని తెలుస్తుంది. సో ఇదంతా కూడా మేము అంటే ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయట్లేం, బిగ్ టీవీ దీన్ని ఎంకరేజ్ చేయదు. కేవలం అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఈ విధంగా కూడా పైరసీకి పాల్పడుతున్నారు అని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం మాత్రమే బిగ్ టీవీ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఈ విధంగా కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఎస్బీఐ టీంని కూడా సైబర్ సెక్యూరిటీ అధికారులు అయితే వాళ్ళని పిలిపించి వాళ్ళతో కూడా ఒకసారి విచారణ చేస్తున్నారు. ఎలా ఈ విధంగా పొరపాటు జరిగింది, అసలు వాళ్ళు నిజంగానే ఇది వాళ్ళకి సంబంధించినటువంటి రియల్ వెబ్సైటా లేకపోతే మొత్తంగా కూడా ఈ బప్పం సైట్ వాళ్ళే సపరేట్గా ఎస్బీఐ పేరుతో ఎవరికి అనుమానం రాకుండా ఈ విధంగా చేసి ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి చేస్తున్నారనేది అయితే సైబర్ సెక్యూరిటీ అధికారులు అయితే విచారణ మొదలుపెట్టాడు. ఇప్పటికైతే ఇమ్మంది రవి అదుపులో ఉన్నాడు, తనకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. చూడాలి ఇంకెన్ని రోజులు. ఇప్పటికే కొన్ని వేల కోట్లు నష్టపోతున్నామంటూ అటు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రొడ్యూసర్లు తలపట్టుకుంటున్న పరిస్థితి. ఒకటి బ్లాక్ చేయగానే మరొక వెబ్సైట్, ఒకటి బ్లాక్ చేయగానే మరొక వెబ్సైట్, ఇలా అనేక వెబ్సైట్లు అయితే మనకి క్రోమ్ బ్రౌజర్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని అరికట్టాలి, పైరసీ భూతాన్ని ఆపాలి, సినీ పరిశ్రమకు న్యాయం చేయాలంటూ కూడా అటు ప్రొడ్యూసర్లు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నటీనటులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అక్రమ్, బిగ్ టీవీ, హైదరాబాద్.